ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృప చేత అనుదినము అనుక్షణము ఆయన మనల్ని కాపాడుతూ వారం వారం ఈ విధంగా ఈ మే నెలలో కూడా ఆయన మనల్ని సంరక్షిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఎండల వేళ ఎండల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఒకవైపు, మరోవైపున ఈ యొక్క ఎలక్షన్ వేడి కూడా ఎక్కువగానే ఉంది. వాటికి సంబంధించినటువంటి మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ మన చెవులకి తూట్లు పొడిచేటట్టుగా ఏ పార్టీ అని లేదు. మొత్తానికి అన్నీ కలిపి జనాల్ని ఉదయం మొదలుకొని రాత్రి వరకు బాగానే వేడి, ఆ వేడి కూడా సెగ తగులుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. దేవుని యొక్క లేఖనంలో దేవుడు తన దాసుడైనటువంటి దావీదు ద్వారా రాయించినటువంటి మాట 25వ కీర్తన 9వ వచనంలో ఈ మాట రాబడింది. ఆయన తన మార్గమును దీనులకు నేర్పిస్తాడు, తన న్యాయ విధులను బట్టి ఆయన వారిని నడిపిస్తాడు అని రాబడింది. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన ప్రేమ, ఆయన యొక్క మనసు, ఆలోచనలు చూడండి. మనము ఆయన సన్నిధిలో దీనులమై ఉంటే మనల్ని ఆయన తన మార్గాలు మనకు నేర్పిస్తాడట. బాబు ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా జీవించాలి. ఎందుకంటే ఈ భూమి మీదనే మనం పరలోకపు అనుభవాల్ని నేర్చుకోవాలి. నాకు ఈ విషయం బాగా ఆసక్తి, ఒక క్లారిటీ కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, నేర్పిస్తాడు, నడిపిస్తాడన్న విషయాన్ని 25వ కీర్తన 9వ వచనంలో చదివాం కదా. అలాగే ఒక ఉద్యోగం ఒక వ్యక్తి చేయాలనుకుంటే యాజ్ ఏ కలెక్టర్ గాను, ఒక ఎస్పీ గాను, లేదంటే ఒక ఉన్నతమైనటువంటి జాబ్ హోల్డర్స్గా మనం ఈ దేశంలో కానీ ఎక్కడికైనా ఒక సైంటిస్ట్గా, ఇవన్నీ లేకపోతే ఒక మంచి విషయాలు, ఒక ఉన్నతమైన సమాజంలో ఒక టీచర్గా కావచ్చు, ఏ విధంగా సరే, ఈవెన్ ఓ పాస్టర్గా కూడా కావచ్చు. సో ఈ విధంగా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆ స్థితికి రావాలంటే మొదట ఏం చేయాలి? వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళకి ఏబిసిడీలే, ఈలే 1, 2 రాకపోతే వాడు ఎట్ట కలెక్టర్ అవుతాడు, వాడు ఎట్ట ఎస్పీ అవుతాడు, వాడు ఎట్ట డాక్టర్ అవుతాడు, వాడు ఎట్ట ఇంజనీర్ అవుతాడు, అంటే ఒక పాస్టర్ గారు ఎలా అవుతాడు? సో బేసికల్గా మనము ఎవరికి నేర్పిస్తామంటే స్కూల్కి వచ్చి చక్కగా బుద్ధిగా కూర్చొని టీచర్ చెప్పినవన్నీ నేర్చుకుంటున్న వాడికే అవి వంట పడతాయి. స్కూల్కి చిన్న వయసు నుంచి స్కూల్కి రాకుండా జులాయిగా తిరుగుతా స్కూల్కి అని చెప్పి ఎగరగొట్టి ఆ చెట్ల కింద, ఈ చెట్ల కింద, ఆ రోడ్ల కింద, అలాంటి సినిమా థియేటర్ల దగ్గర ఈ విధంగా వెళ్ళారనుకోండి, పరిస్థితి దారుణంగా ఉంటుంది. గతంలో ఏంటి, ఇప్పుడు కూడా ఎలక్షన్ సీజన్ కాబట్టి చెప్తున్నాను. మనము ఈ రోజున అఫిడవిట్ దాఖలు చేసినటువంటి ప్రతి ఎలక్షన్లో నిలబడుతున్న, ప్రతి చోట నిలబడిన, అంటే ఓవరాల్గా దేశమంతా ఎంపీ సీట్ల కోసం, పార్లమెంట్ కోసం నిలబడ్డారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో వీటిల్లో మనం గమనిస్తే మనము ఈ యొక్క చట్టం ద్వారా తెలుసుకోవచ్చు. మనం రైట్ చట్టం ఉంది కదా, సమాచార హక్కు చట్టం ఉంది కదా, ఆ చట్టం ద్వారా తెలుసుకుంటే ఏమవుతుందంటే ఎంతమంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది కూనికోర్లు ఉన్నారు, ఎంతమంది భయంకరమైనటువంటి అభియోగాలు మోపబడిన వాళ్ళు, ఎన్ని కుటుంబాలని నాశనం చేసి హత్యలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మనం ఎన్నిక చేసుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళని మనం పార్లమెంటుకో, రాష్ట్రానికో, అసెంబ్లీకో పంపిస్తున్నాం. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభావాలు, ఇక వాడికి ఓటేయలేదని తెలిస్తే చంపేస్తాడన్న భయం. సో చక్కటి విద్యాబుద్ధులు కలిగిన వ్యక్తులేమో కలెక్టర్లు కానీ, ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, ఎస్పీలు గాను, ఒక పదోన్నత కలిగిన గౌరవప్రదమైనటువంటి ఆ జీవితాలు వాళ్ళు చేస్తుంటారు. ఇక జులాయిగా తిరిగి భయంకరమైనటువంటి వ్యక్తిగా తిరిగినాడేమో ఇక ఒక ఎమ్మెల్యేగానో, ఎంపీగానో చెప్పుకోవటం సిగ్గుచేటు, తప్పటం.
బాధాకరం. అలాంటి దుర్మార్గులుగా ఉన్న వ్యక్తులు, దుష్టులుగా ఉన్న వ్యక్తులు మనల్ని ఏలుబడి చేయటం, మోసగాళ్ళు మనల్ని ఏలుబడి చేయటం, హంతకులు ఏలుబడి చేయటం, సో ఇక దౌర్జన్యం చేసి ఇక స్త్రీని చెరిపిన వాళ్ళు సైతం ఈ రోజున ఎమ్మెల్యేలుగా ఉండటం అనేది బాధాకరమైన విషయం. ఎవరు తెరిస్తే కొంతమంది భయంకరమైన బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రకరకాలైన పరిస్థితుల్లో కొనసాగే వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఇక్కడ ఈ రోజున మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దేవుడు ఒక స్కూల్లోకి ఒక టీచర్ దగ్గరికి వినయ భయభక్తులతో వెళ్ళి భక్తిగా టీచర్ చెప్పింది ఆ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో మంచి మనసుతో టీచర్ చెప్పిన వాటి ప్రకారంగా విని చదువుకొని దాన్ని నేర్చుకొని దాని ప్రకారంగా ముందుకు సాగేవాడు ఒక ఉన్నతమైన స్థితిలోకి నిలబడుతున్నట్లుగానే దైవ సంబంధంగా కూడా పరలోక రాజ్యంలోకి మనం చేరాలంటే ఈ భూమి మీద ఉండగానే ఆయన మనకు నేర్పుతున్నటువంటి ఈ మార్గాలని ఆయన దీనులకు నేర్పిస్తాడు, తన న్యాయ విధులను బట్టి వారిని నడిపిస్తాడు అని రాయబడి. సో మనము ఆయన ద్వారా ఇక్కడ నేర్చుకుంటుంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన నడక ఎలా ఉండాలి, మన చూపులు ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి అన్నీ స్పష్టంగా చెప్పాడు. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన ఆ దినాల్లో ఆయన అన్నాడు కదా, కంటి చూపుతో మోహపు చూపు చూచినప్పుడే అంతరంగంలో అపవిత్రత జరుగుతుంది, వ్యభిచరించిన వ్యక్తి అవుతున్నావు అని కొండ బదులు కూడా చెప్పాడు. నువ్వు చేస్తే కాదు, నువ్వు చూస్తేనే అపవిత్రుడు అయిపోతున్నావు. సో ఇంత పవిత్రత ఆయన చెప్తున్నాడు. ఎవరు దీన్ని కైకొంటారంటే దీనుడైన వ్యక్తే ఆయన మాటను ఆ విధంగా గౌరవిస్తాడు. ఎస్, నా ప్రభు చెప్పాడు, నా చూపుల్లో అపవిత్రత వచ్చేస్తుంది, నేను ఇలాంటి మోహపు చూపులు చూస్తే నా జీవితం ఇలా ఉంటుంది, కాబట్టి నేను ఇలా చేయకూడదు, ఇలా చూడకూడదు, ఇలా ఉండకూడదు అన్నటువంటి ఒక నిశ్చయిత ప్రతి గుండెల్లో కలగడానికి వారి జీవితాలు దీనత్వం కలిగిన వ్యక్తులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి అలాంటి మనసు ఈ రోజున మనం కలిగి ఉన్నామా? దేవుని చేత నీకు నేర్పించబడుతున్నావు. దేవుడు ఎవరికి నేర్పిస్తాడంటే అందరికీ కాదు, అందరికీ నేర్పించాలని ఆయనకి ఇష్టమే, కానీ వారిలో దీనత్వం ఉండాలి. దేవుడు చెప్తున్నప్పుడు వినటానికి, లోబడ్డానికి, జీవించడానికి మనకు మనసు ఉండాలి. అవిచేయుడిగా అనేకుల యొక్క జీవితాలలో ముద్రించబడినటువంటి వ్యక్తిగా, అనేకులకి ఆదర్శప్రాయుడిగా, ఈ రోజుల్లో ఉన్నటువంటి సేవకులకు కూడా ఆదర్శవంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి దైవజనుడు సమూయేలు. బాల్యంలో తల్లి పాలు విడిచిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెడితే నాటి నుండి ఆయన వృద్ధాప్యం వరకు దేవుని మందిరంలో ఎదిగిన వ్యక్తి. సో ఆయన అంటాడు, దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు అది దేవుని స్వరం అని తెలియనటువంటి వాళ్ళలో ఏలీని అడిగాడు ముమ్మారు వెళ్ళి. సో ఏలీకి చెప్పాడు, అయ్యా ఈసారి ఎవరైనా నేను పిలిస్తే నీ చిత్తం నా ప్రభు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అన్న మాట నేర్పించాడు ఆయన. సో ఆయన నేర్పించినటువంటి మాట ప్రకారంగా సమూయేలు మళ్ళా వెళ్ళి పడుకున్నప్పుడు దేవుడు పిలిచాడు, సమూయేలు సమూయేలు అని పిలిచాడు. సమూయేలు అని పిలిచినప్పుడు వెంటనే సమూయేలు అన్నమాట, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు ప్రభువా, సెలవిమ్ము. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము. దీనుడిగా ఉన్నటువంటి ఆ యొక్క సమూయేలుకి దేవుడు నేర్పించాడు, దేవుడు బోధించాడు. దేవుడు అనేక జీవితాలకి ఆయన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఆయన ద్వారా ఆయన మార్గాలు అనేకులకు విశదీకరింపచేశాడు. సమూయేలే ఇజ్రాయేలుకి దేవుని యొక్క న్యాయ విధుల్ని ఆయన ప్రకటించాడు, వారికి ఆయన కట్టడలు నేర్పించాడు. మనకి ఇలా ఉండాలి, ఇలా నడవండి, ఇలా చేయండి. ఇజ్రాయేల్ అందరినీ ఆయన మిస్పాలోకి సమకూర్చి వారి నిమిత్తం ఒక బలి చెల్లించి అక్కడ వారికి చెప్తున్నాడు, మీ ఎద్దులను అన్ని దేవతలని తీసి పారివేయండి, మీరు యెహోవా వైపు మరలుకోండి. న్యాయ విధులను ఆయన వారికి నేర్పుతున్నాడు, వాటి మార్గాల్లో నడిపించాలని ఇజ్రాయేల్కి ఆయన బోధించాడు. ఈరోజున ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీవు దేవుని స్వరం వింటూ నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోగలుగుతున్నావా? ఒక సేవకుడిగా నువ్వు దేవుని స్వరం వింటూ నీకు ఇవ్వబడిన సంఘాన్ని నడిపించగలుగుతున్నావా? ఈ విషయాన్ని నీ మనసులో పెట్టుకోవాలి. నీవు గుర్తించాలి, నేను ఎంత దీనుడిగా ఉంటానో
దేవుడు నా మీద దృష్టించి దేవుడు నాకు తన యొక్క మార్గాలు నేర్పిస్తాడు, తన న్యాయ విధులను బట్టి ఆయన నన్ను నడిపిస్తాడు అన్నటువంటి స్పష్టత నీకు ఉండాలి. పితృడైనటువంటి సమూయేలు ఆ విధంగానే జీవితాంతము చేశాడు. అందువలన ఆయన నిలబడి చెప్పగలుగుతున్న ధైర్యంగా చెప్తున్న మాట ఏంటంటే, ఎవరితో అంటే ఒకరితో ఇద్దరితో ఏదో ఒక గుంపులో లేకుంటే ఒక మోల్లో ఒక రహస్యమైన గదిలో ఆయన చెప్పలేదు ఈ మాట. యావత్తు ఇశ్రాయేలు అందరూ సమకూర్చబడి ఉన్నటువంటి వేళ ఆయన అన్నాడు, ఇదిగో నేను మీ మధ్య. ఎప్పటి వరకు అంటే బాల్యము నుండి తల నెరిసి వృద్ధుడు వరకు మీ మధ్యలో ఉన్నాను. నేను ఎవరి దగ్గరైనా లంచం పుచ్చుకున్నాను. అది తెలుసు, దేవుని వాక్యం చెప్పింది, లంచము కన్నులకు గురుడితనం కలుగు చేస్తుంది. రోజున దేవుని చేత బోధించబడే నీవు సేవకుడిగా కానీ విశ్వాసికి కానీ, నీవు విశ్వాసి అయితే నీ యొక్క ఉద్యోగం వ్యాపారం చేసే ఎక్కడైనా సరే లంచాలకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా? లంచం ద్వారా నీవు న్యాయాన్ని తిప్పేస్తున్నావా? ఒకవేళ సేవకుడైతే ఎవరు ఏదైతే వచ్చి నీకు రహస్యంగా ఇస్తారో తీసుకున్న దానిని బట్టి నువ్వు సంఘంలో గలిబిలికి కారణమవుతున్నావు. ఇచ్చినటువంటి ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఇక నువ్వు ఇంకా అవతల వ్యక్తి మీద వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వ్యక్తులను బట్టి నువ్వు ఒకరినొకరు వ్యత్యాసంగా చూస్తున్నావు. వీడు కానుక తెచ్చాడు, వీడు తేలేదు, వీడు తెచ్చాడు కాబట్టి వీడికి ఫేవర్గా ఉండాలి, వీడు తేలేదు కాబట్టి వీడిని ద్వేషించాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? దేవుని బిడ్డలుగా ఒకసారి ఆలోచించకూడదు. దైవజనుడు సమూయేలు అంటాడు, నేను మీ మధ్య ఉన్నాను. నేను ఎవరి యొద్ద అయినా అన్యాయం చేశాను, ఎవరి దగ్గరైనా నేను లంచం తీసుకున్నాను, ఎవరికైనా నేను న్యాయం తీర్చడంలో తప్పిపోయాను. ఒకసారి ఆలోచించాడు. అంతటి యథార్థవంతుడైన దైవజనుడు ఆయన ఒక్కొక్క ప్రాంతంలో అడుగు పెడుతుంటే ఆ ప్రాంతమే గడగడ వణికిపోయాయి. ఈరోజు మన జీవితంలో మన యథార్థం కలిగి ఉంటే మనల్ని చూసి జనులు భయపడతారు. మనలో లోపం అంటే చిన్నోడైనా సరే మనకు వ్యతిరేకంగా ఉంటుంది. సరే ఆలోచిద్దాం. దేవుని బిడ్డలుగా మనము ఆయన యొక్క కృప చేత మనం ఆయన యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న వ్యక్తులుగా మనల్ని మనం పరిశీలించాలి. దేవుని యొక్క ఆత్మకు అప్పగించుకుని ఈ రోజున ప్రార్థన చేసుకున్నాం. నేను దీనుడిగా నీ యొక్క మార్గాలు నాకు నేర్పించుకునేటట్లుగా, వాటిలో నేను నడిచేటట్లుగా ఇదిగో నేను మీకు అప్పగించుకుంటున్నాను. ప్రభువా, నాకు సహాయం చేయండి, నన్ను కాపాడండి, సరిచేయండి. కుటుంబంలో నాకు ఒక విలువ కలిగిన జీవితం జీవించేటట్లుగా, లేక సేవకుడు అయితే సంఘంలో ఒక దైవికమైన మనసు జీవితం కలిగిన వాడుగా ముందుకు కొనసాగేటట్లుగా ప్రభు సన్నిధిలో నీవు తగ్గించుకో. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, యువతి కాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కును బట్టి మీకు స్తోత్రాలు. నిత్యముగా ప్రభా, అయ్యా మీ యొక్క రక్తం ఆయన ప్రతి వారి మీద మీరు ప్రోక్షిస్తూ, ఎవరికైతే నాయన వారి జీవితాల్లో దీనులుగా ఉంటున్నారో, ఎవరైతే మీ స్వరం విని ఆయన దీనులు అవుతున్నారో వారికి మీరు మీ యొక్క ఆయన మార్గాల్ని నేర్పిస్తున్నారు, మీ న్యాయ విధులను బట్టి వారిని నడిపిస్తున్నారని కీర్తనాకాడిన దావీదురాజు చెప్పినట్లుగా మీ బిడ్డలైన మేమందరము ఇతరుడైన సమూయేలు యొక్క జీవితాన్ని మేము గుర్తించుకొని ఆయన ఏ విధమైన జీవితం బాల్యం నుండి మీ సన్నిధిలో నడిపించబడ్డారో తేటపరచబడినటువంటి ఆ జీవితాన్ని మేము అనుసరిస్తూ అలాంటి బ్రతుకు మేము బ్రతుకుతూ యథార్థంగా, నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా, అపవిత్రత లేకుండా మీ సన్నిధిలో నడిపించబడుతూ మీ యొక్క రాకడికి రాజ్యానికి సిద్ధపడుటకు సహాయం చేయండి. మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు పేరున దర్శించి వారందరి హృదయాల్లో అయ్యా దైవజనుడు పితృడైన సమూయేలు సాక్షార్థంగా వారిలో బ్రతుకున్నట్లుగా సహాయం ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొందుకున్నాము. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. హల్లెలూయా. ప్రభు వందనాలు. నిశ్చయం కృప విధంగా నీకు నేర్పిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. చేతికి మాధుడి వైపు